నమస్తే అండి. మన ప్రజెంట్ వచ్చేసి ఈరోజు ఫీల్డ్లో భాగంగా చింతకుంట గ్రామం, కోసిగ మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఒక 3 ఎకరాలు వచ్చేసి మిర్చి సాగు చేయడం జరుగుతుంది. వచ్చేసి ఈ పంటకు వచ్చేసి మనం వైకే స్టార్ రూటెక్స్ స్ప్రే చేయడం జరిగింది. కొద్దిగా ముడుతుంది, గ్రోత్ లేదు ఈ చేనులో ఏ మందులు స్ప్రే చేయకముందు. ఈ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నది అనేది ఫార్మాలిటీ తెలుసుకుందాం. అన్న నమస్తే. మీ పేరు? నరసింహులు. ఊరు? చింతకుంట, కోసి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. చెప్పండి, ఈ మందులు కొట్టకముందు మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ మందులు కొట్టాక షుగర్ వచ్చింది, ముడత పోయింది, పెయిన్ కూడా పోయింది. అంటే మనకు పెయిన్ అలా ఉంటే ముడతలు ఉంటాయి కాబట్టి మీకు గ్రోత్ ఎలా వచ్చింది? మీకు కొట్టిన తర్వాత గ్రోత్ బాగా వచ్చింది, బ్రాంచెస్ బాగున్నాయి. ఓకే, ఇది ఇంకా మీరు ఇంతకుముందు ఏమైనా వాడారా దీన్ని? ఈ కంపెనీ వాడినారు. లాస్ట్ ఇయర్ నుండి వాడుతున్నారా? ఎక్కడ ఏ షాప్లో తెచ్చుకుంటారు? అంటే ఇప్పుడు ఈ మందులు వచ్చేసి తరుణ్ దగ్గర తెచ్చుకున్నారు. వర్క్ ఎలా చేసినారు మీకు? సాటిస్ఫై అయినారు కదా? బాగుంది రిజల్ట్. చిగురు ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తారా? చిగురు లేతగా వచ్చింది సార్. ఇప్పుడు బ్రాంచ్ అయితే బాగా వస్తున్నాయి మీకు, సైడ్ కొమ్మలు కొమ్మలతో పాటు బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ రోజుకి ఎన్ని రోజులైనా 6 రోజులు ఎంత కొట్టి మీరు? 4 రోజులు అయింది సార్. అంతే. మీకు చిగురు బ్రాంచెస్ అవుతుంది, ముడత కూడా లేదు సార్, నీట్గా వస్తుంది. అని ఈ రోజు 4 రోజులు అయింది. ఇంకొక 4 రోజులు ఉంటే కూడా ఇంకా బాగా క్లియర్ గా వచ్చేస్తుంది. పెయిన్ ఉంటే మనకు అడ్డమైన ముడుతుంటాయి కాబట్టి ఇంకా క్లియర్ గా వస్తుంది. సార్ లేదు, ఇప్పుడు మనకు వచ్చే చిగురు అనేది నీట్ గా వస్తుంది. సార్ బాగుంది కదా రిజల్ట్ అయితే? ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదా? బాగుంది కదా రిజల్ట్? మీకు లాస్ట్ ఇయర్ ఉంటే వాడుతున్నారు, నమ్మకం అనేది ఉంది కదా మందు. ఓకేనా, థ్యాంక్ యూ.